sound. ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్లు మరియు నిరుద్యోగులందరికీ కూడా ఒక విజ్ఞప్తి. నా పేరు ఏ సదాశివరావు, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఏపీ టీచర్స్ ఫెడరేషన్. ఏదైతే మార్పు బాలకృష్ణమ్మ గారు ఎమ్మెల్సీగా 2 టర్ములు చేసి ఈరోజు వరకు కూడా సొంత ఇల్లు లేకుండా నివాసం ఉంటున్నారో అటువంటి త్యాగాల కుటుంబం నుండి వచ్చినటువంటి సంఘం ఏపీ టీచర్స్ ఫెడరేషన్. అది ఉపాధ్యాయ లోకానికైతే మాత్రం విదితమే, తక్కిన వాళ్ళకు కూడా తెలియజేయడం జరుగుతుంది. మేము మా దగ్గరికి అనేకమైనటువంటి అభ్యర్థుల తాలూకా పరిశీలనలోకి వచ్చినప్పటికీ కూడా వృత్తిరీత్యా న్యాయవాది, ప్రవృత్తిరీత్యా పోరాటాల్లో మాతో మమేకమై ఉండేటటువంటి వ్యక్తి, సామాన్య ప్రజల కోసం పోరాటాలు చేయడమే కాకుండా ఉద్యోగ ఉపాధ్యాయులతో కూడా కలిసి పోరాటాలు చేశారు. 2008 డిఎస్సి వాళ్ళకి ఆర్డర్లు ఇప్పించే వరకు కూడా ఆయన కూడా అవసరమైతే నిరాహార దీక్షకు కూడా కూర్చున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తిని మేమైతే సపోర్ట్ చేయడం జరిగింది, మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, పెన్షనర్, నిరుద్యోగిని కూడా నేను కోరేది ఏంటంటే మీ మొదటి ఓటుని ఖచ్చితంగా వజ్రపర్తి శ్రీనివాసరావు గారికి ఇచ్చి ఆయన్ని ఎమ్మెల్సీగా గెలిపిస్తారని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. వజ్రపర్తి శ్రీనివాస్ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మరి ఈ ప్రాంత వ్యక్తిని, ఈ ప్రాంత సమస్యల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తిని, ఈ ప్రాంత సమస్యల మీద మమేకమైనటువంటి వ్యక్తిని, ఈ ప్రాంతంతో మమేకమైనటువంటి వ్యక్తిగా ఒక సీనియర్ న్యాయవాదిగా నేడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మరి అనేక సమస్యలు నన్ను గుర్తించి మరి వీటన్నిటిలో ప్రజల సమస్యల పట్ల ఉన్నటువంటి వ్యక్తికి, ఒక రాజకీయ వారసత్వం లేనటువంటి వ్యక్తికి, ఒక కొత్త వ్యక్తికి అవకాశం వచ్చే విధంగా మరి నా అభ్యర్థత్వాన్ని మన్నించి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ వారు మరి నాకు బలపరచడం జరిగింది. అలాగే అనేక సంఘాలు, ప్రగతిశీల మహిళా సంఘం, మరి మేధావర్గానికి చెందినటువంటి న్యాయవాదులు, 3 జిల్లాలకు సంబంధించినటువంటి న్యాయవాదులందరూ కూడా నాకు మద్దతు తెలియజేసి నా వెంటే ఉన్నారు. మరి అలాగే ప్రగతిశీల మహిళా సంఘం, ఐఎఫ్టియు, పీడిఎస్, ఎక్స్ సర్వీస్మెన్స్ అసోసియేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్, ఇలా అనేక సంఘాల వారు, అనేక మంది, అన్ని వర్గాల వారు కూడా నన్ను నా అభ్యర్థత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకు కారణం ఏంటంటే ఈ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం నుంచి, ఈ ఉత్తరాంధ్ర వెనుకబాటుపై ఖచ్చితమైన ఒక వ్యక్తి అయితే కరెక్ట్గా పోరాటం చేయగలుగుతాడు, ఈ సమస్యలు తీర్చగలుగుతాడు అనే ఒక నమ్మకంతో, ఒక భరోసాతో ఈరోజు ప్రజలందరూ కూడా నన్ను ఆదరిస్తూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో నా వంతు విధిగా మరి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏదైతే విఘాతం కలిగించే విధంగా ఉన్నటువంటి సిపిఎస్సి విధానం మీద ఖచ్చితమైన పోరాటం చేసి దాన్ని విజయం సాధించే వరకు, గతంలో ఏ పోరాటంలో కూడా నేను మధ్యలో వదిలిన సంఘటనలు లేవు. మరి అవన్నిటిలో విజయం సాధించాను కాబట్టి వీటిని కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తాను. కానీ ఇక్కడ సంస్కృతి పుట్టింది, ఇక్కడ సాంప్రదాయం పుట్టింది, పోరాటం పుట్టింది. ఈ గడ్డపైన ఇన్ని అంశాలు ఉన్నటువంటి ఈ గడ్డకి ఈరోజు కూడా వెనుకబడిన ప్రాంతంగానే, ఈ రోజుకి కూడా అనేక కష్టాల్లో కొట్టిమిట్టాడుతున్నటువంటి ప్రాంతంగానే ఈరోజు ఉండటం జరిగింది. మరి వీటన్నిటిని కూడా ఒక కొత్త వ్యక్తి, రాజకీయాలకి సంబంధం లేనటువంటి వ్యక్తి వస్తేనే అది యువకుడు అయి ఉండి ఒక చట్టం తెలిసినటువంటి వ్యక్తి అయితే అందుకనే ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు. వాళ్ళ ఆదరణకు తగ్గట్టుగా, వాళ్ళ నమ్మకానికి తగ్గట్టుగా పనిచేసి ఏదైతే గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ మార్పు బాలకృష్ణమ్మ గారు ఏ పేరు అయితే తెచ్చుకున్నారో అదేవిధంగా ఖచ్చితంగా పేరు తెచ్చుకొని ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాను.